రేపటి నుంచి అంటే 23 ఆగస్ట్ 2021 నుంచి అఫీషియల్గా అమ్మా సెషన్ కంప్లైంట్స్ రిసీవ్ చేసుకోబోతుంది. అంటే మన మీడియేటర్స్కి అంటే మీకు కస్టమర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ కానీ మన తోటి మీడియేటర్స్ పని సమస్యలు ఉంటాయి. అఫీషియల్గా మీరు ఆ కంప్లైంట్ మీరు లాడ్జ్ చేయొచ్చు అమ్మా సెషన్లో. కంప్లైంట్ ఇవ్వడానికి మీరు ఆఫీస్ దాకా రావాల్సిన అవసరం లేదు. మీరు ఆన్లైన్ కూడా కంప్లైంట్ చేయొచ్చు. మీకు ఈమెయిల్ నాలెడ్జ్ ఉంటే ఒక ఈమెయిల్ పోస్ట్ చేయొచ్చు. అదర్వైజ్ ఒక వైట్ పేపర్ మీద ఆ సబ్జెక్ట్ ఆ డీటెయిల్స్ అన్నీ రిటర్న్లో రాసి దాన్ని స్కాన్ చేసి మాకు ఆ కాపీ పంపించవచ్చు. దాన్ని నేను ఇక్కడ మనము దాన్ని ఫైల్ చేయడం జరుగుతుంది. సో సమస్య వచ్చాక మాట్లాడాలి, ఎలా పరిష్కరించాలి, ఎవరితోటి మాట్లాడాలని చెప్పేసి దాన్ని కొంచెం ఆలోచించి దాన్ని అనలైజ్ చేసి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఇప్పటి వరకు అన్అఫీషియల్గా కొన్ని నేను డీల్ చేశాను, సక్సెస్ఫుల్ అయ్యాం మనము. సో రేపటి నుంచి అఫీషియల్గా వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి రేపటి నుంచి మీరు 23 ఆగస్టు నుంచి మాత్రం మన అమ్మా సెషన్ యూజ్ చేసిన బయోడేటా ఫామ్స్ మాత్రమే మీరు వాడాలి. అగ్రిమెంట్ ఫామ్స్ ఇష్యూ చేసి మాత్రమే మీరు వాడాలి. అప్పుడే అఫీషియల్గా అమ్మా సంఘం అన్నది ఆ కంప్లైంట్ని రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది ఫర్దర్ ఫ్యూచర్లో. కానీ ఇప్పటి వరకు పాస్ట్లో గతంలో మీకు ఏమైనా సమస్యలు ఉంటే కూడా మన అమ్మా సెషన్ తీసుకుంటుంది, దాన్ని పరిష్కరించే దిశగా వెళ్తుంది. రిటర్న్ ప్రూఫ్ కానీ ఆడియో ప్రూఫ్ అనేది మనం ఏమీ చేయలేము. పోలీస్ స్టేషన్లో కూడా మనల్ని తప్పంటారు, లీగల్ కూడా మనం పోలేము. కాబట్టి ముందు మాత్రం మీరు జస్ట్ అమ్మా సంఘం ఇష్యూ చేసిన ఫామ్స్ మీరు చేసి నేను చూసుకుంటాను, నథింగ్ టు వరీ. ఇప్పుడు సమస్యలు ఉన్న వాళ్ళు కూడా ముందుకు రండి, దాన్ని చూద్దాం, ఒక్కొక్కటి పరిష్కరిద్దాం. సో దీనికి ఒక నలుగురు మన తోటి మీడియేటర్స్ ప్యానెల్ ఉన్న ముఖ్యమైన వ్యక్తులు అసైన్ చేయడం జరిగింది. మీరు నాతో పాటుగా వాళ్ళకి కూడా మీరు ఫోన్ చేయొచ్చు, వాళ్ళకి కూడా మీరు వాట్సాప్ చేయొచ్చు. మీ యొక్క సమస్య ఏంటో మీరు వాళ్ళతో షేర్ చేసుకోవచ్చు. ఒకటి అనిల్ గారు మన అమ్మా సెషన్ ట్రెజరర్, భాగ్యశ్రీ గారు అమ్మా సెషన్ వైస్ ప్రెసిడెంట్, అనిత గారు అమ్మా సెషన్ జాయింట్ సెక్రటరీ, శ్రీనివాస్ గారు అమ్మా సెషన్ వైస్ ప్రెసిడెంట్. సో ఈ నలుగురితో పాటు నేను కూడా మీకు అందుబాటులో ఉంటాను. వీటికి సంబంధించిన ఫోన్ నెంబర్స్ ఇన్నాను, మీరు ఎవరికైనా ఫోన్ చేయొచ్చు. ఒక నెంబర్ కలవకపోతే ఇంకో నెంబర్కి మీరు ఫోన్ చేయొచ్చు. థ్యాంక్ యూ. అండ్ కస్టమర్స్ దగ్గర సరే ఎవరైనా సరే మోసం చేసిన వారి దగ్గర మనం భయపడాల్సిన అవసరం లేదు. తల దించుకోవాల్సింది అంతకన్నా లేదు. మనం కష్టపడ్డాం కాబట్టి కష్టానికి ప్రతిఫలం ఆశించడం తప్పు లేదు కాబట్టి చేసుకున్నాం. అండ్ అందరం దీంట్లో కలెక్టివ్గా ఉండాలి. సమస్య వచ్చినప్పుడు దీనికి ఒక సపరేట్ టీం అని నేను అనుకోవటం లేదు. ఎక్కడ సమస్య వచ్చినా అక్కడ మనం కలెక్టివ్గా 5 మందో 10 మందో పోయేటట్టు మనం ఉండాలి. సో మీరు నాకు ఈ విషయంలో సహకరిస్తారని, నాకు అందుబాటులో ఉంటారని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. లొకేషన్ బట్టి సమస్య ఒక పలానా లొకేషన్ ఉంది అంటే ఆ లొకేషన్ ఎవరున్నారో నేను చూసి వాళ్ళకి ఫోన్ చేయడం జరుగుతుంది. అప్పుడు మీరు తప్పకుండా నాకు సహకరించాలి. నేను రాను అనడానికి మీకు ఆస్కారం ఉండదు. బికాస్ సంఘంలో ప్రతి ఒక్కరు ఒకరికొకరు తోడుగా ఉంటూ ఒకరికొకరు సహాయపడాలి. అప్పుడే యూనిటీ అనేది వస్తుంది.